దహి ఇడ్లీ ప్రిపేర్ చేసేద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకుందాం. ఓకే, సో ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంది. ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుంటాను. సో ఫస్ట్ నేను ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. క్యాప్సికమ్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో అవి ఇందులో వేసేస్తున్నాను బ్యాటర్లో. నెక్స్ట్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ చాలా హెల్దీ కదా అండ్ చాలా టేస్టీ కూడా. అయితే స్వీట్ కార్న్ నేను ఉడికించడం లాంటిది ఏం చేయలేదు, డైరెక్ట్ గా స్వీట్ కార్న్ తీసేసుకుంటున్నాను అంతే కడిగేసి. ఓకే, అండ్ ఇప్పుడు బీట్రూట్ తురుమును కూడా ఇందులో వేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మిక్స్ చేద్దాం. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ మిగతావన్నీ వేసుకుందాం. క్యారెట్ బీట్రూట్ మనకి స్కిన్ కి చాలా మంచిది, స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది అంటారు ఇవి తీసుకుంటే. అందుకని ఇలాంటివి ఎక్కువగా మన స్కిన్ చాలా బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా క్యారెట్ బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిది, స్కిన్ మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము వేస్తున్నాను ఇందులో. సో దహి ఇడ్లీలో మామిడికాయ పెరుగు కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఇడ్లీ పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఫస్ట్ బీట్రూట్ వేసాం కదా, ఇప్పుడు క్యారెట్. ఇదేంటంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఫైనల్ గా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసేసాను, వేసేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. ఇదంతా చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి, మనకి దహి ఇడ్లీకి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. కలిపేస్తాను, బట్ అంతకన్నా ముందు నేను స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ కుక్కర్ పెట్టేశాను వాటర్ పెట్టి. సో కొంచెం వాటర్ హీట్ చేసుకుందాం ఇందులో. తర్వాత ఇడ్లీ బ్యాటర్ పెట్టేద్దాం. ఓకే, సూపర్ గా మన బ్యాటర్ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ కూడా హెల్త్ కి చాలా మంచిది. అలాగే దీంతో కర్రీస్, ఇంకా డైరెక్ట్ గా స్వీట్ కార్న్ ని ఉడికించేసి తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తూ ఉంటారు. సో అలా నేను ఈరోజు ఇడ్లీలో కూడా స్వీట్ కార్న్ మిక్స్ చేసేస్తున్నాను. ఆల్ రైట్, బ్యాటర్ అయితే మిక్స్ అయిపోయింది నీట్గా. ఓకే, సో ఇడ్లీ బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను, వాటర్ కూడా పెట్టేశాను, వాటర్ హీట్ ఎక్కిపోతుంది. సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి బ్యాటర్ని షిఫ్ట్ చేసుకుందాం. మనం దహి ఇడ్లీకి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. సో నీట్ గా ఆయిల్ అప్లై చేసేసాను కదా, ఇప్పుడు బ్యాటర్ ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈరోజు మనం రెగ్యులర్ గా ఉండే వైట్ కలర్ ఇడ్లీస్ కాకుండా కలర్ఫుల్ ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, దహి ఇడ్లీ. ఓకే, ఇందులో నేను పెరుగు మిక్స్ చేయలేదు కదా, మళ్ళీ పెరుగు ఎప్పుడు వస్తుంది, దహి ఇడ్లీ అనింది అని అనుకుంటున్నారు కదా మీరు. చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఓకే, సో పెట్టేసాం కదా. నెక్స్ట్ దీన్ని
ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకుందాం. అంతే. సో ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes ఇలాగే మనం కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన దహి ఇడ్లీ. సో ఒక 5 minutes మనం వెయిట్ చేద్దాము. బట్ అంతకన్నా ముందు ఏం చేయాలి అంటే దహి చెప్పాను కదా ఇంతకు ముందు, ఇప్పుడు దహి టర్న్ అన్నమాట. సో దహి పెరుగుని మనం బీట్ చేసుకుందాం. బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. అండ్ ఇది కుక్ అయ్యేలోపు నేను 5 minutes లో పెరుగుని కూడా బీట్ చేసేసుకుంటాను. ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇడ్లీస్ ప్రిపేర్ అయిపోయాయి, తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, సో దహి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం మనం. సో ఇడ్లీ రెడీ అయిపోయింది. అయితే బ్రేక్ కి ముందు నేను పెరుగుని చక్కగా బీట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దహి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇడ్లీ అయితే ప్రిపేర్ అయింది, నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. అందుకోసం నేను ఫస్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకుని వచ్చేస్తాను. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి మనం ఇడ్లీని పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను పెరుగు బీట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. పెరుగులో వేసేసి ఒకసారి కలిపి ఈ బీట్ చేసుకున్న పెరుగుని ఇడ్లీ పైన వేసేద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ లో కొన్ని ఆవాలు వేద్దాం. దాని తర్వాత మినపప్పు, సో ఇది కూడా వేద్దాం. అంటే ఇప్పుడు మనం పోపు వేసుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి ఒక 3-4, అండ్ నెక్స్ట్ కాజు కూడా వేద్దాం. ఫైనల్ గా కరివేపాకు వేసేసి ఇవన్నీ పోపు పెట్టేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దాము. అంతే, ఇంకా మనం ఈ పోపు పెట్టేసుకుని పోపుని ఇడ్లీలో వేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని కూడా సర్వింగ్ బౌల్లో మనం ఇడ్లీస్ వేసేసుకున్నాం కదా, అందులో వేసేద్దాం. ఓకే, సో రెడీ అయిపోయింది దహి ఇడ్లీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసేసుకోండి. దహి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, మినపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్,
ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, కాజు 5, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, మామిడికాయ తురుము 1 టేబుల్ స్పూన్, క్యాప్సికం 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు. దహి ఇడ్లీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఇడ్లీ బ్యాటర్ లో క్యాప్సికం, స్వీట్ కార్న్, బీట్రూట్ తురుము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మామిడి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసుకుని ఇడ్లీ బ్యాటర్ ను కొంచెం కొంచెంగా వేసి ఇడ్లీ పాత్రలో అమర్చి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కాజు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పెరుగు కలిపి అలాగే పోపు మిశ్రమాన్ని కూడా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దహి ఇడ్లీ రెడీ.